ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 5 శ్లోకము 23ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు నిజమైన సన్యాసం, నిజమైన సుఖం అంటే ఏమిటో వివరిస్తున్నాడు. నిజమైన సంతోషం బయటి వస్తువుల నుండి కాక మన అంతరంగం నుండే వస్తుందని స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఏ మనిషైతే ఈ శరీరాన్ని విడిచిపెట్టే లోపే, అంటే బ్రతికి ఉండగానే కోరిక మరియు కోపం వల్ల కలిగే తీవ్రమైన ఒత్తిడిని, ఆ ఉద్వేగాన్ని తట్టుకోగలడో, అదుపులో ఉంచుకోగలడో అతడే నిజమైన యోగి. అతడే నిజమైన సుఖాన్ని పొందినవాడు. ఇక్కడ భగవంతుడు సుఖానికి ఒక స్పష్టమైన నిర్వచనమిస్తున్నాడు. కోరికలు, కోపమనేవి మనల్ని ఎప్పుడూ అశాంతికి గురిచేసే రెండు పెద్ద శత్రువులు. వాటిని జయించడమే నిజమైన విజయం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన ఆనందం మరణం తరువాత వచ్చే స్వర్గంలోనో లేదా భవిష్యత్తులోనో లేదు. అది ఇక్కడే, ఇప్పుడే మన ఆధీనంలో ఉంది. మన భావోద్వేగాలకు బానిసగా బ్రతకడమే దుఃఖం, వాటికి యజమానిగా మారడమే ఆనందం. కామం, క్రోధమనేవి సహజమైనవే అయినా వాటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా నిలకడగా ఉండగలగడమే యోగం. ఆ స్థితినే ఆనందం అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనకు ఏదైనా కావాలని తీవ్రమైన కోరిక కలిగినప్పుడు, లేదా ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక్క క్షణమాగాలి. ఆ కోరిక లేదా ఆ కోపం నా నుండి పుట్టిందా లేక నా మనసు సృష్టిస్తుందా అని గమనించాలి. ఈ చిన్న సాధన మనల్ని భావోద్వేగాల దాడి నుండి కాపాడుతుంది. ఆఫీసులో, ఇంట్లో మనల్ని రెచ్చగొట్టే పరిస్థితులు ఎదురైనప్పుడు శాంతంగా ఉండటానికి ప్రయత్నించడమే ఈ శ్లోకాన్ని ఆచరించడం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.